ఇబ్బందులు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. ఇంకోటి ఈ మధ్య కాలంలో చాలా మటుకు, ఎందుకంటే సిటీ వచ్చేటప్పటికి కొంత ఈ ఇండిపెండెంట్ హౌస్ కన్నా కూడా అపార్ట్మెంట్స్ అనేవి సర్వసాధారణం అయిపోయినాయి. అంటే ఖచ్చితంగా గేటెడ్ కావచ్చు, లేదా ఇండిపెండెంట్ అపార్ట్మెంట్స్ కావచ్చు, టోటల్గా ఎమ్యూనిటీస్ ఉన్న పెద్ద పెద్ద వెంచర్స్ వేస్తున్న అపార్ట్మెంట్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, నిర్మాణం అనేవి ఎక్కువ అపార్ట్మెంట్స్ తీసుకోవటం అనేది కూడా చాలామంది సేఫ్టీ కావచ్చు, సెక్యూరిటీ పరంగా చాలామంది అపార్ట్మెంట్స్ తీసుకోవాలని వెళ్తున్నారు. అయితే ఇంతకుముందు మనం టోటల్గా 4-5 ఎపిసోడ్స్ ఓన్లీ అపార్ట్మెంట్స్ మీదే ఏ విధంగా ఉండాలి ఉండకూడదు అనేది మనం చెప్తున్నాం. అయితే స్టిల్ మళ్ళా చాలామంది కూడా అపార్ట్మెంట్ తీసుకునే వాళ్ళు కొంత ఇబ్బంది అనేది ఎదుర్కొంటున్నారు. తూర్పు ఫేసింగ్ అపార్ట్మెంట్, సరే ఆగ్నేయంలో లిఫ్ట్ స్టెప్స్ మిడ్లాండ్ ఇక్కడ వచ్చినాయి అనుకోండి, ఇది 3 బెడ్రూమ్ అపార్ట్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే ఇది మనకు వచ్చిన ప్లాను, సాధ్యమైనంత వరకు ఏదైనా కావచ్చు. మాస్టర్ బెడ్రూమ్, ఇది టాయిలెట్, ఇది కిచెను, ఇది పూజ, సరే ఇది బెడ్రూము, ఇది బెడ్రూమ్ 2, ఇది బెడ్రూమ్ 3, ఇది టాయిలెట్. సరే ఇదేమో అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు మాస్టర్ బెడ్రూమ్కి, ఇది వచ్చేసేమో కామన్ టాయిలెట్. అయితే మనం చాలామందికి ఏముంది, ఇది సాధ్యమైనంత వరకు అపార్ట్మెంట్స్ అన్నీ కూడా ఎక్కువ భాగం ఇదే మోడల్, 3 అవ్వచ్చు, 2 అవ్వచ్చు, సాధ్యమైనంత వరకు ఒకవేళ ఈ ఎంట్రన్స్ కనుక మనకి ఇచ్చి ఉంటే ఈ విధంగా ఇస్తున్నారు. మీరు అందులో ప్లాన్లో గమనిస్తే కూడా మీకు అర్థమవుతుంది. అయితే ఏముందండి, కరెక్ట్ కిచెను, పూజ, ఇది అన్నీ బాగానే ఉన్నాయి కదా అని మీరు అనుకోవచ్చు. ఇక్కడ బాల్కనీ ఇచ్చాడు, కానీ ఇప్పుడు మీరు గమనిస్తే ఇది నార్త్, కరెక్ట్గా మనం వేసాం కదా నార్త్, ఇది నార్త్ ఈస్ట్, ఇది నార్త్ వెస్ట్, సౌత్ వెస్ట్, సౌత్ ఈస్ట్. సరే మనం ధనం కోసం చాలామంది కష్టపడుతుంటాం, ధనం రావాలంటే కొంత దేవుణ్ణి దేవతను మనం పూజిస్తుంటాం. అందులో కుబేరుడు ఒకడు. అంటే మనకి ఏదైనా ధనం సంబంధం ఉంటే కుబేరుడికి సంబంధించి మనం చూస్తూ ఉంటాం. అయితే కుబేరుడు అనేవాడు దీనికి అధిపతి, ఉత్తరానికి కరెక్ట్గా. అందులో ఇక్కడ బాత్రూమ్ ఏర్పాటు చేసి కమోడు కరెక్ట్గా మనకి ఉత్తర గోడకి మధ్యలో, అంటే మీరు ఇప్పుడు కొలిస్తే ఇది ఖచ్చితంగా ఇది సెంటర్లోకి వస్తుంది. ఈ కుబేర స్థానంలో ఈ టాయిలెట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. చాలా మటుకు, అంటే నేను చూసిన వాటిల్లో చాలా మటుకు ఇట్లానే ఇస్తున్నారు. అంటే వేరే చోట ఎక్కడన్నా అవకాశం కల్పించుకొని చేయొచ్చు, అవకాశం ఉంటే కొంతమంది అలా కూడా చేస్తున్నారు. ఈ వాయువ్యంలో బెడ్రూమ్లో బాత్రూమ్ ఇచ్చి దాన్ని సైజెస్ కొద్దిగా కంట్రోల్ చేసి హాల్ని తగ్గించి ఏదో ఒకటి బెడ్రూమ్ సైజు ఇబ్బంది పడకుండా చేసేవాళ్ళు చేస్తున్నారు. కానీ ఈ మధ్యలో అంటే స్పేస్ కావచ్చు, బయటికి ఎగ్జిట్ పాయింట్ కావచ్చు, ఇదైతే కాస్త తేలిగ్గా అయిపోతుంది, ఒకే మోడల్లో మనం అంతా చేస్తున్నాము. అయితే శాస్త్రంలో కావచ్చు, మనకి పంచాంగంలో కావచ్చు, చెప్పింది ఏంటంటే ఉత్తర దక్షిణాలు కమోడు ఉండవచ్చు అనేది చెప్పారు. ఉత్తర దక్షిణాలు కమోడు ఉండవచ్చు. కమోడు అంటే ఏంటి, మనం బాత్రూమ్ కూర్చునేదాన్ని కమోడు అంటాం. అది ఉత్తర దక్షిణాలు ఉండొచ్చు అని చెప్పారు, కానీ బాత్రూమ్ ఉండాలని ఎవరు చెప్పలా. వాయువ్యంలో బాత్రూమ్ పెట్టి ఉత్తరం వైపు కమోడు పెట్టు పోనీ, కానీ ఈ భాగంలో ఉండమని చెప్పాల. అంటే మనం అర్థం చేసుకునే దాన్ని బట్టి మనం చేసే పనులు ఉంటాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు ఇలా ఉండే వాటిని, ఎందుకంటే మనం ఇలా ఉన్న గృహంలో ఇంకా ప్రాబ్లం ఏముందండి, ఖచ్చితంగా ఆగ్నేయంలో కిచెన్ ఉంది, ఇల్లు ఖచ్చితంగా ఈ ఫ్లాటు 90 డిగ్రీస్లో ఉంది, పర్ఫెక్ట్గా ఉంది, ఇంటికి మధ్యలో ద్వారం ఉంది, మంచిదే, బుధ గురు స్థానాల్లో ద్వారం పెట్టారు, మాస్టర్ బెడ్రూమ్ బాగానే ఉంది, దానికి ఆగ్నేయంలో టాయిలెట్ బాగానే ఉంది, కిచెన్ కరెక్టే, వాష్ ఏరియా ఇచ్చారు, మంచిగా పూజ గది ఇచ్చారు, పడమరలో బాల్కనీ ఇచ్చారు, సరే ఈశాన్యంలో పిల్లలు చదువుకునేది కావచ్చు, పిల్లలు ఉండేది కావచ్చు, ఒక బెడ్రూమ్ ఇచ్చారు, వాయువ్యంలో ఒక బెడ్రూమ్ ఇచ్చారు. ఇందులో ఈ తప్పు మనం చూసేది ఏముంది,
టాయిలెట్. ఇదంతా కరెక్టే ఉంది, కానీ అందులో ఇబ్బంది పడి మనని పిలిచే వాళ్ళలో ఏమి ఇబ్బందులు ఉంటాయి? ఇవన్నీ కరెక్టే ఇచ్చారు కదా, ఇందులో ఇబ్బంది ఉంది, ఎవరు చెప్పడానికి ఏం లేదు. ఇది ప్రాబ్లం అవుతుంటుంది. ఈ ప్రాబ్లం వల్ల ఖచ్చితంగా ఎప్పుడైతే అక్కడ బాత్రూమ్ ఉంటుందో ధనపరంగా కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు, లేకపోతే మనం ముందుకెళ్ళే పరిస్థితుల్లో కావచ్చు, ఇబ్బందులు పడే పరిస్థితులు యజమానులకి వస్తూ ఉంటుంది. కాబట్టి ఈ అపార్ట్మెంటు మీరు తీసుకునేటప్పుడు సరే వాడు ఇచ్చేది రేటు తక్కువకి ఇస్తున్నాడా, ఎక్కువకి ఇస్తున్నాడా, ఎలా ఇస్తున్నాడు అనేది కాకుండా, ఇంకా కొంతమంది ఈ మధ్య ఏం చేస్తున్నారంటే, ఇది ఏమో తూర్పుది మనం చెప్పింది, అదే పడమర ఉన్న ఫ్లాట్స్ పెద్ద పెద్ద అవ్వచ్చు, ఏదైనా కావచ్చు, ఖచ్చితంగా తూర్పులో భాగంలో వంటగది పక్కనే బాత్రూమ్ అనేది ఏర్పాటు చేస్తున్నారు. ఒకవేళ ఇదే పడమర అనుకోండి, వంటగదులు అవేం మార్చలేకపోతున్నారా, ఇక బాగానే ఇస్తున్నారు, కానీ పూజ గది కూడా ఇక్కడ ఉండదు. వాస్తవంగా బాత్రూమ్ వెనకాలే పూజ గది ఉంటుంది. అదొక మోడల్ అన్నమాట. ఇప్పుడు ఇలా ఉంటుంది, ఇది పూజ గది ఉంటుంది, ఇక్కడేమో టాయిలెట్ ఇస్తాడు. ఇది ఈశాన్యం, దీనికి బెడ్రూమ్కి లోపలికి వెళ్తాం, దీనికి ఇక్కడ కామన్గా టాయిలెట్ ఇస్తాడు. ఇది కిచెన్ ఉంటుంది, ఇది ఒక మాస్టర్ బెడ్రూము, ఇది డైనింగ్ అనేది ఇస్తాడు. సరే ఇక్కడ బాల్కనీ ఇవ్వచ్చు, మొత్తం బాల్కనీ ఇవ్వచ్చు, ఏదైనా కావచ్చు. ఇది హాల్ ఉంటుంది, ఇది డబుల్ బెడ్రూమ్ అంటే ఇస్తాడు. స్పేస్ ఉంటే ఇంకో బెడ్రూమ్ కూడా ఏర్పాటు చేస్తాడు, చెప్తున్నాను. సో ఇక్కడ ఒక టాయిలెట్ ఇస్తాడు, మళ్ళీ కామన్ సరే దీనిలో ఒక టాయిలెట్ ఇస్తాడు అనుకుందాం. సరే ఏదో ఒక మైనస్ ఇక్కడ కూడా అంతే. ఖచ్చితంగా తూర్పు గోడకి మనకి ఈ టాయిలెట్ అనేది ఇవ్వటం జరుగుతుంది. ఇలాగైనా కావచ్చు, ఉత్తరం గోడకైనా కావచ్చు, మధ్య భాగాల్లో టాయిలెట్ అనేది అంత మంచిది కాదు. సాధ్యమైనంత వరకు అలా ఉన్నప్పుడు, కొత్తగా తీసుకునేటప్పుడు, ఆల్రెడీ ఉన్నప్పుడు ఏదైనా ఇబ్బందులు ఉంటే దాన్ని సరి చేసుకునే ప్రయత్నం చేయండి. లేదు కొత్తగా తీసుకుంటున్నాం అనుకున్నప్పుడు ఆ పాయింట్లో అనేది కొద్దిగా ఆలోచన చేసి అది ఏమన్నా మార్చే పరిస్థితి ఉంటే మార్పించుకొని తీసుకునే అవకాశం ఉంటే తీసుకోండి. ఆ విధంగా చేయటం ద్వారా కొంతవరకు ఈ ప్రాబ్లం అనేది లేకుండా ఉంటుంది.